కథ స్వర్ణకమలం. లక్ష్మీదేవి కరుణ. అనగనగా ఒక అందమైన గ్రామంలో మాధవుడు అనే ఒక యువశిల్పి ఉండేవాడు. అతను ఎంతో ప్రతిభావంతుడు. రాత్రింబగళ్లు కష్టపడి రాళ్లను అందమైన విగ్రహాలుగా మలిచేవాడు. కాని ఎంత కష్టపడినా అతనికి సరైన గుర్తింపుగాని ఆశించిన డబ్బుగాని దక్కేవి కావు. అతని ఇంట్లో పేదరికం తాండవించేది. ఒకరోజు మాధవుడు తీవ్రమైన నిరాశతో ఊరి చివర ఉన్న పాత లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లాడు. అమ్మవారి విగ్రహం ముందు కూర్చుని, అమ్మా, నేను ఎవరికీ కీడు చేయలేదు. నా వృత్తిని దైవంగా భావించి కష్టపడుతున్నాను. మరి నాకెందుకు ఈ దరిద్రం? నీ కరుణ నాపై ఎందుకు కలగడం లేదు అని బాధపడ్డాడు. అమ్మవారి సాక్షాత్కారం. ఆ రాత్రి మాధవుడికి ఒక అద్భుతమైన కల వచ్చింది. కలలో సాక్షాత్తు లక్ష్మీదేవి పద్మాసనంపై కూర్చుని ప్రసన్నవదనంతో కనిపించింది. అమ్మవారు చిరునవ్వుతో ఇలా అంది, మాధవా, సంపద అనేది కేవలం డబ్బు రూపంలోనే ఉండదు. నీ చేతుల్లో ఉన్న శిల్పకళ నైపుణ్యమే నేను నీకిచ్చిన అతిపెద్ద సంపద. నీవు నిరాశ చెందకు. రేపు ఉదయాన్నే నీకు నచ్చిన అత్యంత సుందరమైన లక్ష్మీదేవి విగ్రహాన్ని చెక్కడం ప్రారంభించు. కాని ఒక నియమం, ఆ విగ్రహాన్ని వ్యాపార దృష్టితో కాకుండా పరిపూర్ణమైన భక్తితో నీ సర్వశక్తులూ ఒడ్డి చెక్కాలి. మాధవుడి సాధన. కల నుంచి మేల్కొన్న మాధవుడికి ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. అమ్మవారి మాటలను మనసులో ఉంచుకుని అడవికి వెళ్లి ఒక ఉత్తమమైన తెల్లని రాయిని తీసుకువచ్చాడు. ఆకలి నిద్రలను సైతం మరచిపోయి శిల్పాన్ని చెక్కడం ప్రారంభించాడు. ప్రతిరోజూ అమ్మవారిని స్మరిస్తూ ఆమె రూపంలో ఉన్న కరుణను, అందాన్ని ఆ రాతిపై ప్రతిబింబించేలా చేశాడు. సరిగ్గా 1 నెల రోజులకు ఆ విగ్రహం పూర్తయింది. ఆ విగ్రహం ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగానే లక్ష్మీదేవి ఆ రాతిలో కొలువై ఉందా అన్నట్లు జీవకళతో ఉట్టిపడింది. విగ్రహం చేతిలో ఉన్న పద్మం నుంచి ఒక వింతైన కాంతి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. లక్ష్మీ కటాక్షం. ఆ విగ్రహం గురించి తెలిసిన ఆ దేశపు రాజుగారు స్వయంగా మాధవుడింటికి వచ్చారు. అంతటి అద్భుతమైన ప్రశాంతతను ఇచ్చే శిల్పాన్ని చూసి రాజుగారు పరవశించిపోయారు. రాజుగారు మాధవుడితో ఇలా అన్నారు, మాధవా, ఇంతటి మహోన్నతమైన శిల్పాన్ని నేనెక్కడా చూడలేదు. దీనిని మా రాజభవన పూజామందిరంలో ప్రతిష్ఠిస్తాం. దీనికి మూల్యంగా నీకు ఎంత ధనం కావాలన్నా ఇస్తాను అన్నారు. కాని మాధవుడు చేతులు జోడించి, మహారాజా, ఇది నా స్వార్థం కోసం చెక్కినది కాదు. అమ్మవారి ఆజ్ఞ మేరకు నా భక్తిని ప్రకటిస్తూ చేసిన శిల్పం. దీనిని నేను అమ్మపదాల చెంతే ఉంచాలనుకుంటున్నాను అని వినయంగా చెప్పాడు. అతని నిస్వార్థ భక్తికి, కళపట్ల ఉన్న గౌరవానికి రాజుగారు ఎంతో ముగ్ధులయ్యారు. రాజుగారు మాధవుడిని రాజశిల్పిగా ప్రకటించి అతనికి ఒక పెద్ద ఇల్లు, ఎంతో భూమిని బహుమతిగా ఇచ్చారు. లక్ష్మీదేవి ఆలయాన్ని పునర్నిర్మించే బాధ్యతను కూడా మాధవుడికే అప్పగించారు. కథలోని నీతి. మనం చేసే పనిని దైవంగా భావించి స్వార్థం లేకుండా పూర్తినిష్ఠతో కష్టపడితే లక్ష్మీదేవి అనుగ్రహం సంపద రూపంలో, కీర్తి రూపంలో మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ విధంగా మాధవుడు తన నైపుణ్యంతో, భక్తితో దరిద్రాన్ని జయించి సుఖసంతోషాలతో జీవించాడు. భక్తితో ఈ కథను విన్నా, చదివినా లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుందని నమ్ముతారు. ఓం మహాలక్ష్మ్యై నమః.